అందరికీ నమస్కారం. విద్య, వైద్యం, ఉపాధి అనే నానుడితో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ 14 నెలల పాలన చేస్తే ఎక్కడుంటారో తెలియదు, ఏమి చేస్తారో తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియని ప్రతిపక్ష నాయకుడు అని పిలిపించుకునే పిల్లి, అంటే తండ్రి గారిని పెట్టి పిలవాలో లేదా వాళ్ళ అబ్బాయి పేరు పెట్టి పిలవాలో తెలియని స్థితిలో ఉన్న నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన మా ప్రతిపక్ష నాయకులకి మాది విన్నపం అండి. నిన్న మీరు మంత్రి గారి గురించి చాలా మాట్లాడారు. మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించగలం, కానీ మీరు మంచి పాయింట్లు అడిగారు. అభివృద్ధి, సంక్షేమం గురించి అడిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పదలుచుకుంటే మీడియా మిత్రులకు సమయం సరిపోదు. మా నియోజకవర్గ పరంగా మీకు చెబుతున్నాం. సుమారు 119 కోట్ల రూపాయలు రామచంద్రపురం నియోజకవర్గానికి గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు సమకూర్చారు. దీనికి ఉదాహరణలు ఏంటంటే, గడిచిన 2 రోజుల క్రితం తల్లికి వందనాన్ని ఒక కుటుంబంలో 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా ప్రతి ఇంటికి చేరిందో లేదో మీ వైఎస్ఆర్ పార్టీ తల్లులను అడగండి. ఒకవేళ పడలేదని మీరు చెప్తే మేము బహిరంగ చర్చకు సిద్ధం. మొదటి పాయింట్ ఇది. సంక్షేమం. ఇంకా అభివృద్ధికి వస్తాం. గుంతల రోడ్లని, మరి మీ కారు వెళ్తుంది, మీరు కళ్ళకి గంతలు కట్టుకుని తిరుగుతున్నారేమో, గుంతల రోడ్లని పూడ్పించిన ఘనత కూటమి ప్రభుత్వందే. ఈ నియోజకవర్గంలో గుంతల రోడ్లు ఉన్నాయో లేవో చూసి మీరు చెప్తే మేము మరలా వాటికి ఇంకా కొన్ని ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా వాసంశెట్టి సుభాష్ గారు ఏం చేశారనేది మీరు ఒక్కసారి కళ్ళకు గంతలు విప్పి నడి రోడ్డు మీద నడిస్తే ప్రజలు చెప్తారు. నెక్స్ట్ వచ్చి అభివృద్ధి అంటున్నారు. ఈ రామచంద్రపురం నియోజకవర్గం పారిశ్రామిక వాడ కింద అభివృద్ధి చెందాలి అని ఒక ధ్యేయంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధులతో పారిశ్రామిక వాడని ఆదివారపేట దగ్గరలో ఏర్పాటు చేశారు. అది మీ కళ్ళకి కనబడలేకపోవడం మా దురదృష్టకరం. మీరు అన్నారు చాలా జుగుత్సాకరమైన మంత్రి గారి మాటలు అనిపిస్తుంది. మీరు ప్రజలను అడగాలి సార్. ఏదో ఒక సాక్షి టీవీ ఒక పేపర్ను పట్టుకును, ఒక వార్తను పట్టుకును మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఎవరన్నా సేవ అనేది చేస్తే 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. కానీ ప్రతిరోజు నా తండ్రి తరపునన్నా నా తరపునన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ను ఏర్పరిచి వారి తండ్రి ద్వారా అతి సామాన్యులకు వితౌట్ రికమెండేషన్, దీంట్లో కూడా మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది లబ్ధి పొందారు, ఎందుకంటే మేము చేసింది చెప్పుకోకూడదు కానీ మీకు చెప్పవలసిన అవకాశం ఉందని మీరు అన్న మాటకి. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకి అతను ఉన్నంతలో సహాయం చేస్తున్నారు మంత్రి గారు. అదేవిధంగా మొన్నే రామచంద్రపురం నియోజకవర్గంలో కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 87 మంది పిల్లల్ని ఒక రాజకీయ నాయకుడు దత్తత చేసుకున్న ఏదన్నా గ్రామం ఉంటే ఒక రామచంద్ర నియోజకవర్గం, అదే వాసంశెట్టి సుభాష్ అని మేము కూటమి నాయకత్వం అందరూ గర్వంగా చెప్పగలం. లేదా మీ తండ్రి గారు మీరు ఇప్పటివరకు రాజకీయాలు చేశారు కదా, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ అంటున్నారు. పోనీ మా మంత్రి గారికి ఎక్స్పీరియన్స్ లేదు. మరి మీరు ఇంతవరకు ఎంతమందిని దత్తత చేసుకున్నారు, ఎన్ని గ్రామాలు దత్తత చేసుకున్నారు, ప్రజలకు ఏం చేశారో మీరు బహిరంగ చర్చకు వస్తే మేము ఎప్పుడు మీతోటి చర్చల మీదే సిద్ధంగా ఉంటాం తప్ప అనవసరమైన పేలాపనలకు మేము ముందు ఉండమని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు మేము హెచ్చరించవలసిన అవసరం కూడా ఉంది. అంటే మీకులాగా మేము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త మీద వాళ్ళ డ్రైవర్ కారు ఎక్కిస్తే దానికి ఖండన ఇవ్వడం మంత్రి గారికి తప్పని ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని చంపడం నేరం కాదని మరి మీకు ఏ రాజ్యాంగం చెప్పిందో మాకు తెలియదు, కానీ కొద్దిగా రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకోవాలని ప్రతిపక్ష నాయకులకి అదేవిధంగా వారితో ఉన్న వాళ్ళకి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వాసంశెట్టి సుభాష్ అంటే ఒక నమ్మకం, వాసంశెట్టి సుభాష్ అంటే ఒక సహాయం. వాసంశెట్టి సుభాష్ అనేవాడు
ప్రజలకు పేదలకు పెన్నిది. ఇది కాదని నిరూపించిన రోజున మేము మీతోటి ఎంత దూరం అన్నా ప్రయాణిస్తాం. కానీ మీరు ఏది అయితే చెప్పారో అదే ప్రజల వద్దకు వెళ్ళి వాసంజేటి సుభాష్ మంత్రివర్యులనే పదం కన్నా మానవతావాది కన్నా గొప్పవాడు లేడు ఈ ప్రపంచంలో. అటువంటి మానవతావాది ఉన్న కుటుంబం ఇవాళ రామచంద్రపురాన్ని పరిపాలిస్తుంటే మీ కళ్ళుకి ఆ గంతలు విప్పి చూడాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నాది చోడవరం. నా పేరు మూర్త చంద్రబాబు, అమలాపురం పార్లమెంటు తొలియుత కార్యదర్శి. వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ గారు వేసిన మొత్తు మాత్రం నుంచి ఇంకా మొత్తులోనే ఉన్నారు, ఇంకా తేరుకోలేదని అనుకున్నాను. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి వారు ఎద్దేవా చేస్తున్నారు. ఆ ఎద్దేవా పూర్తిగా రాంగ్ అని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అన్నం ఉడికిందని చూడ్డాకే ఒక మీదకే పట్టుకుంటారండి. అలాగే నేను ఒక గ్రామాన్ని చెబుతాను మీకు అభివృద్ధి సంక్షేమం అంటే ఎలాగుంటుందో. ఏంటంటే అండి, గత ప్రభుత్వంలో అమ్మఒడికి 232 మందికి ఓన్లీ 232 మంది అమ్మఒడి వేశారండి. ఇదే రోజున మన చంద్రబాబు నాయుడు గారు 398 మందికి తల్లికి వందనం వేశారండి. 398 మంది తల్లి వందనం వేశారు. డిఫరెన్స్ ఎంత అంటే 166 మంది అండి. 21,58,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. అదే రకంగా అదే చోడవరంలో 800 మంది డ్వాక్రా గ్రూప్ సంఘాలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు 800 మందికి ఉంటే 800 మందికి పశువు కుంకల కింద 810 వేసేవారండి. 90 లక్షలు సుమారు 90 లక్షలు అండి. వాళ్ళందరినీ తీసేసి మీరు ఏం చేయరంటే చేయూత కింద ఓన్లీ 188 మందికి వేసారండి. దానికి దీనికి డిఫరెన్స్ ఇంచుమించు లేదంటే 56,16,000 రూపాయలు అదనంగా ఇచ్చారండి. అదే రకంగా 14 నెలల్లో అభివృద్ధి గురించి కూడా చెప్తున్నానండి. ఈ చోడవరం వచ్చేసి చోడవరం కొత్తపేటలో 7,50,000 రూపాయలు పెట్టి 2 సీసీ రోడ్లు వేశారండి. అదే రకంగా ఇంకో సీసీ రోడ్డు అండి, శ్మశానం రోడ్డు స్కూల్ బిల్డింగ్ కాడ ఇంచుమించు 26 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. డ్రైన్లు వేశారు. ఇవన్నీ ఒకసారి కళ్ళుతో చూడాలండి. ఇంకా మేము అనేక డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, మీరు అన్యాయానికి మారుపేరని మేము ఎలాగా వివరించడం అంటే, కరోనాలో వచ్చిన 1000 రూపాయలు కూడా మీరు స్వాహా చేసేయారు చోడవరం నాయకులు. వాలంటీర్ల దగ్గర లంచం తీసుకుని వాలంటీర్లు పోస్ట్ వేయించారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని డబ్బులు తీసుకున్నారు. అంతా అన్యాయమని పరిపాలన చేశారు. కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసేశారు. డబ్బు కళాకారులకు డబ్బులు తీసేశారు. చర్మకారులకి డబ్బులు తీసేశారు. ఏమీ జరగలేదండి. గత కళ్ళు పెట్టి ఆ మత్తులోంచి తేరుకుని ఇవన్నీ ఆలోచించి మళ్ళీ మత్తు రూపంలో మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడామంటే మనం దానికి ఒక క్లారిటీ, ఒక ప్రూఫ్ ఉండాలండి. నేను ప్రూఫ్తో సహా మీ దగ్గర తీసుకొస్తాను. మీకేమైనా ఉంటే ప్రూఫ్లు, మేము సంక్షేమానికి అభివృద్ధి మీద మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏమన్నా చేయగలిగితే ఆ రకంగా ప్రూఫ్స్ తోటి నా దగ్గరికి రాగలిగితే నేను కూడా సుభాష్ గారి తరపుని, తెలుగుదేశం ప్రభుత్వం తరపుని నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఎవరైనా సరే బహిరంగ చర్చకి రావాలని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం. నిన్న రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి పిల్లి సూర్యప్రకాష్ గారికి మేము అందరూ కూడా చెప్తున్నాం, రాజకీయాలకు అతీతంగా మనసు పెట్టి ఒక్కసారి మనం అందరం మాట్లాడుకుంటే అసలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు 2 కళ్ళు తెరిచి చూడండి. వాసంశెట్టి సుభాష్ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, సంక్షేమం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, మీరు 2 కళ్ళతో చూడలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. సుభాష్ గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక నాయకుడు ఇలాగ గోక్కుని అంటే మీకు పుష్పాలో డైలాగులు వాడకూడదనే మాటల్ని మరి ఆయన ఈ రాష్ట్రం ఉన్నటువంటి యువతనందరినీ కూడా రెచ్చగొడుతూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సుభాష్ గారు ఏమన్నారు, మీకు దొరదొచ్చి ఇక్కడ కోరుకోవచ్చు కింద కోరుకోవచ్చు అని అన్నారు. అది ఏ విధమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు, వినలేనటువంటి మాటలు విలేకరులు కూడా వినలేకపోరని చెప్పారు. అంటే మరి ఏ విలేకరులు మీ దగ్గరికి వచ్చి మాట్లాడారో మాకు అయితే తెలియదు. కానీ సుభాష్ గారు మాట్లాడేటటువంటిది మీకు దొరదొస్తే ఎక్కడైనా కోరుకోవచ్చు అని చెప్పారు.
దాని మీరు వ్యంగ్యంగా ఈ మాటలు ఎక్కడా కూడా మేము వినలేదనేటువంటిది. మరి నిజంగా మీరు మొన్నటి వరకు పరిపాలన చేసినప్పుడు కొడాల నాని గారు కానీ, వంశీ గారు కానీ, పేరు నాని గారు కానీ వాళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలేంటి? మీ నాయకుడే కదా వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మాట్లాడించాడు. నిజంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసలు ఏ శాసనసభలో కూడా వాడలేనటువంటి పదాలను వాడి మరి ఆ చట్టసభల యొక్క విలువలు తగ్గించినటువంటి ఘనత ఎవరిదంటే మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి అటువంటి వాళ్ళు మీరు నీతులు వల్లించడం అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి మాట్లాడలేదంటారు ఏంటి? ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం తప్ప ఎక్కడ మరి నిర్లక్ష్యం వహించారైనా? ఈరోజు రోడ్లు కానీ చూసినట్లయితే ఎవరైనా మరి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు కానీ, అలాగే ఎవరైనా తల్లిని కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, తండ్రి కోల్పోయినటువంటి కానీ, వృద్ధులు కానీ ఎవరికి ఆసుపత్రి అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈరోజు ఈ ప్రతి గ్రామంలో ఆయన సేవలు విస్తరింప చేస్తూ ఉంటే మీ ఉనికే గల్లంత అయిపోయింది. మీరు ఈ ప్రతిపక్షంగా మీరు ఎందుకున్నారో మీకే తెలియనిటువంటి సందిగ్ధ మీకు ఏర్పడింది. మీరు ఈరోజు నిరుద్యోగ రాజకీయ నాయకు అయిపోయారు. మీకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఏదో మీకు మతి భ్రమించి మాట్లాడాలని మాట్లాడడం తప్ప పాపం మీకు ఏం మాట్లాడుతున్నా కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి. మీరు ఏ గ్రామానికి వెళ్తారో వెళ్ళండి, ఏ పల్లికి వెళ్తారో వెళ్ళండి, వాసుశెట్టి సుభాష్ అనే ఒక మాట తప్ప రెండో మాట ఎక్కడా కూడా వినిపించకుండా చేశాడంటే మరి నిజంగా అతనికి మనం అందరం కూడా సపోర్ట్ చేయవలసింది పోయి మీరు వ్యంగ్యంగా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం ఇవన్నీ కూడా చాలా చట్టవిరుద్ధమైనటువంటివి. ముఖ్యంగా కేసుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏమంటే కేసుల గురించి తెలిసే కదా మీ నాన్నగారు అమలాపురం వెళ్ళి మీ నాన్నగారు అవసరం కోసం అతను వాడుకొని రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని వాడుకుని అక్కడ మరి వనభోజనాల కార్యక్రమం ఆయన ఫ్లెక్స్లు ఎత్తి నాయకుని చేసిన వాళ్ళు ఎవరు? మీరే కదా. అవన్నీ మర్చిపోయి గజనీలాకి ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ కేసులు అంటే వినడానికి మేము ఎర్రిపప్పలమా? ఈ రామపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆ రోజు మరి అమలాపురం అల్లర్ల గొడవల్లో కోనసీమ గొడవల్లో ఈయన ఉన్నారని కేసు పెడితే మీ నాన్నగారు తోట తిరుమూర్తులు గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈయన అమాయకుడు ఈయన మీద ఏదోటువంటి కేసులు లేవని చెప్పినటువంటి వాళ్ళు మీరే కదా. మరి ఈ రోజు ఏం మాట్లాడతారు మీరు? అసలు మనం మాట్లాడామంటే దానికి అర్థం ఉండాలి, దానికి భావం ఉండాలి. అంతే తప్ప మీరు ఈ నియోజకవర్గంలో మీ పని చేయడానికి ఏం పని ఉంది సార్? మీరు మాట్లాడడానికి కూడా ఎక్కడ విమర్శించడానికి కూడా తోవ లేకుండా మా నాయకుడు దూసుకుపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారని మాకు తెలుసు. మీరు మీ పార్టీ మీ దుకాణాన్ని మీరు సర్దేసుకుని మా యొక్క పార్టీలో మీరు వచ్చినట్లయితే మా సుభాష్ గారితో, చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో మాట్లాడి మీకు కూడా ఏదో స్థానం ఏర్పాటు చేస్తాం. దయచేసి మరి ఇటువంటి మాటలు మీరు మానుకుని సుభాష్ గారు మరి మాట్లాడారంటే అర్థం ఉంది కదా సార్. మొన్న ఎవడో బెట్టింగ్ కాసి ఆడు చనిపోతే ఆయన నాయకుడు చేసి ఆడు విగ్రహాన్ని పెట్టడానికి వెళ్ళాడు. మరి అక్కడ ఒక వృద్ధుడు కారు కింద పడి చనిపోతే మరి పడిపోతే తీసుకెళ్ళి సావబతుల మీద కొట్లాడుకుంటుంటే ఆసుపత్రికి జాయవలసింది పోయి మరి అక్కడ రోడ్డు అవతల పడేసాడంటే చనిపోయాడు. మరి ఒక రాష్ట్ర మంత్రి, అతను బాధ్యత గల మంత్రి, ఒక వృద్ధుడు ఈ రాష్ట్రంలో ఒక వృద్ధుడు చనిపోతే ఒక రాష్ట్ర మాజీ సీఎం రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయాడు అంటే ఒక మంత్రిగా ఓ బాధ్యత గల పౌరుడిగా అడిగేటువంటి హక్కు లేదా? అంటే మీరేం చేస్తే నోరు మూసుకుని కూర్చోవడమేనా? ఖచ్చితంగా మరి మీరు చాలా చిన్న వయసు మీది కొన్ని విషయాలు మీరు నేర్చుకుని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చడం మీ అందరూ కూడా ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. నా పేరు దంగేటి గౌరీశంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం. ఈరోజు రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ నిన్న మా మంత్రి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మేము విన్నాం. అయితే మా మంత్రి గారు ఒక మీ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మంత్రి పదవిలో ఉండి రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ చిన్న అవినీతి జరిగినా అన్యాయం జరిగినా ఆయన మాట్లాడతాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా కనపడుతుందా? రామచంద్రపురంలో అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, అసలు మంత్రివర్యుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? నువ్వేమన్నా గతంలో ఏమన్నా పదవులు చేసావా? కనీసం వార్డు స్థాయిలో కూడా నువ్వు ఏ చిన్న పదవి చేయలేని పరిస్థితి నీది. ఈరోజు మంత్రివర్యుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు రామచంద్రపురంలో అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఏ చిన్న పిల్లడిని అడిగినా రామచంద్రపురంలో అభివృద్ధి గురించి చెప్తారు. ఏ మహిళలను అడిగినా
రామచంద్రపురంలో అభివృద్ధి గురించి చెప్తారు. ఏ నిరుద్యోగిని అడిగినా రామచంద్రపురంలో ఉన్న అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్తాడు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా రామచంద్రపురంలో ఉన్న అభివృద్ధి గురించి చెప్తాడు. నువ్వు ప్రతి ఇంట్లో అక్కడికి మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ లేకపోతే కార్యకర్తలు కానీ నువ్వు అడగక్కర్లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి ఏమన్నా లబ్ధి జరిగిందా అని నువ్వు కనుక్కో. ఎందుకంటే నువ్వు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి తెలుస్తుంది. నువ్వు ఎక్కడో అంతరిక్షంలో ఉండి ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు ఏం తెలుస్తాయి? నువ్వేమన్నా అంతరిక్షంలో నుంచి వచ్చావు? నువ్వు మనిషి అయితే ఈ రామచంద్రపురంలో పుట్టుంటే నీకు ఇక్కడ ఉన్న ప్రతిదీ తెలుస్తుంది. ఎక్కడో అంతరిక్షంలో ఉండి వచ్చి ఏదో పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ నువ్వు మా నాయకుడిని అంటే మాత్రం విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గట్టిగా ఇక్కడ నాయకులందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు తెలుసుకో రామచంద్రపురంలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, తర్వాత ఎన్నో జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా తల్లికి వందనం ప్రతి ఇంట్లోని అందరికీ అమలు జరిగింది. అలాగే పారిశ్రామికాభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ఒకసారి నువ్వు కారు వేసుకుని వెళ్ళి తిరుగు. ఒకవేళ నువ్వు పెద్ద రాష్ట్ర నాయకుల్లో మాట్లాడుతున్నావు కాబట్టి రాష్ట్రంలో చూడు. కొన్ని నియోజకవర్గాల్లో నీకు అభివృద్ధి కనపడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ రోడ్లు కానీ లేకపోతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి చిన్నపిల్లవాడిని అడిగినా, ఏ ఇంట్లో మహిళని అడిగినా, ఏ ఇంట్లో ఒక ఉద్యోగస్తుని అడిగినా, ఒక వ్యాపారస్తుని అడిగినా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, కూటమి ఈ 14 నెలల్లో వాళ్ళ యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు చాలా బాగుందండి. మీకు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉండి మీరేం చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రం అదొక అభివృద్ధికి నోచుకోలేకుండా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే ఏ రోజైనా నువ్వు రోడ్డు ఎక్కావా? అప్పుడు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఏ రోజు నువ్వు ప్రశ్నించలేదు. అలాగే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంది. నువ్వు మనిషివైతే రా, చర్చికి రా, బహిరంగ సిద్ధం, మేము డేటాతో వస్తాం, నువ్వు ఎక్కడ రమ్మన్నా సరే మేము వస్తాం. అంతే తప్పితే నువ్వు ఎక్కడో అంతరిక్షంలో కూర్చుని అక్కడ రామచంద్రపురంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నీ యొక్క మానసిక స్థితి ఏంటన్నది మీకు అందరికీ తెలుసు. ఇప్పటివరకు రామచంద్రపురంలో నీ తండ్రి గారైన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అంటే అందరికీ ఒక రకమైన గౌరవం ఉండేది. కానీ ఆ పేరు కూడా నువ్వు పాడు చేసే విధంగా మా మంత్రివర్యులు అంటే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ సోదరభావంతో పోతున్నాం. నువ్వు కేవలం మీ యొక్క అధినేతను అన్నందుకే నువ్వు అంతలాగా రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అంతవరకు రియాక్ట్ అయితే ఇక్కడ మేము ప్రతి కార్యకర్త రోడ్డు ఎక్కి నీకు తగిన బుద్ధి చెప్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ జై భీమ్. నేను ఎన్ విజయ్ కుమార్, కాజూరు మండలం గొల్లపాలెం గ్రామం. అన్న కాటే సుబ్రహ్మణ్యం అన్న, నీకులాటోళ్ళని అంబేద్కర్ ఏమంటారంటే చెంచాలు అంటారు. ఏమంటారన్నా? చెంచాలు. ఈ చెంచాకి కొంచెం బ్రెయిన్ ఉండదు. ఎవడు అలా తిప్పుతా అలా తిప్పుతారు. త్రిమూర్తులు గారిని వాడేసావు, బోస్ గారిని వాడేసావు, వేణుగారిని వాడేసావు. వీళ్ళు ముగ్గురు దగ్గర లబ్ధి పొందావు నువ్వు. కొత్తగా ఎక్కడి నుంచో వచ్చిన ఆయన పాప నీ కోసం తెలియదు. ఆయన నీ కోసం తెలియక పక్కన చేరావు. అసలు నువ్వెవరు అన్నా? నువ్వు కూటమికి నీకు సంబంధం ఏంటి? ప్రజాసేనవా లేకపోతే నువ్వు కూటమివా? నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి. ఇలాంటి కొండువ వేసుకో నీకు దమ్ముంటే. అంతేగాని నీలం కొండువ చేసుకుంటాను, ప్రతి గ్రామం తిరుగుతాను, అంబేద్కర్ కోసం మాట్లాడతానని నువ్వు చెంచగిరి ఎందుకు చేస్తున్నావు? అంబేద్కర్ కోసం మాట్లాడినప్పుడు నువ్వు చెంచగిరి ఎందుకు చేస్తున్నావు? నువ్వు చెంచగిరి మానే ముందు నీ స్థాయి ఏంటో, నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావో తెలుసుకో. అంతేగాని చెంచగిరి మాటలు మాని. ఇక్కడి నుంచి అయినా రాను రోజుల్లో ఇదే పద్ధతిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దళిత వాళ్ళల్లో నువ్వు ఎప్పుడైనా వస్తావా అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. రా, పద్ధతి మార్చుకో. అంబేద్కర్ కోసమే ఉన్నావు కాబట్టి నేను ఇంటింటికి పెద్ద కొడుకు నేను ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నావు. ఎన్నోట్లు వచ్చినాయి నీకు? ఎన్నోట్లు వచ్చినాయి? నీ స్థాయి ఎంత? 54 ఓట్లు. వార్డు నెంబర్ కూడా వస్తాయన్నా. నీ స్థాయి ఎంత? బోస్ గారి ఫ్యామిలీని విమర్శించే స్థాయి అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. అంతేగాని ఫోటో కోసం రోజుకో రంగు మారుతానంటే అది కుదరదన్నా. రండన్నా, ఈసారి రండి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి ఈ కూటమి కండు వేసుకుని మాట్లాడు. అంతేగాని అంబేద్కర్ బొమ్మ దగ్గర ఏమో కేసం వేస్తాను, ఇక్కడేమో కేసం వేస్తాను, నేనేమో ప్రదర్శన అధ్యక్షుడు చేస్తాను. ఏంటన్నా గంటకు మాట ఏంటి? అసలు మనం ఏం చేస్తున్నాం? మన జాతి పరువు మనమే తీసుకున్నాం. ఇంకా నీకు గౌరవం ఇస్తున్నాం, మా జాతి పెట్టమని. గౌరవం నిలబెట్టుకో. అంతేగాని నువ్వు రోజుకో మాట రోజుకో యాసం మార్చవా పద్ధతి ఉండదని నీకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్. నాయకులకి మేమందరం కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే ఇక్కడ నుంచి అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలస వెళ్ళిన వ్యక్తుల చేత పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. దీన్ని మేము ఎవరు కూడా తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అధికారం ఉన్నంత వరకు ఇక్కడ యాక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు
కూటమి వైపు వెళ్ళి అక్కడ కూడా సేమ్ మళ్ళీ మా పార్టీ మీద ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేమందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే మాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అటు పక్కకేమో ప్రెస్ మీట్లు వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడేమో అటు వెళ్ళి ఇటు మా మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ కూటమి నాయకులకి మేము ఒక విషయం చెప్తున్నాం, మీ పార్టీలో సీనియర్ నాయకులు కానీ సీనియర్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరా ప్రెస్ మీట్లు ఇవ్వడానికి? ఇలా వలస వెళ్ళిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము దాన్ని మేము తీసుకోలేకపోతున్నాం. రెండోది, వాళ్ళు ప్రెస్ మీట్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. వాళ్ళ స్థాయి ఏంటంటే వాళ్ళు ఒక మాజీ మంత్రివర్యని ప్రెస్ మీట్ ఇవ్వడం చాలా మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదంటే కామెంట్లు చేయడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎవరి మీద కామెంట్లు చేయాలో ముందు తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నగ్గిన తర్వాత ఇస్తానన్న హామీలనే మేము ప్రజల తరపున అడుగుతున్నాం. అంతే తప్ప మేము వేటి గురించి కూడా ప్రశ్నించట్లేదు. మీరు ప్రభుత్వంలో వచ్చారు, మీరు ఇస్తానన్న హామీలనే మేము అడుగుతున్నాం. ఆ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు మేము అయితే కనుక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మేము ప్రతి విషయాన్ని కూడా మేము మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి మీరు మా నాయకుల మీద మా పార్టీ మీద ఎక్కడ ఏ విధంగా లేని ఎన్నో విధాలుగా మీరు కామెంట్లు చేయడం కానీ లేదంటే మా పార్టీని తిట్టడం కానీ మా అధినాయకుని తిట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మేమైతే దీన్ని ఎప్పుడూ కూడా ఖండిస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ముందుగా మీ కూటమి నాయకుల్లో ఎవరైనా సరే సీనియర్ నాయకులు ఉంటే వాళ్ళ చేత ప్రెస్ మీట్ ఇప్పించండి. ఎందుకంటే మేమైతే కనుక దీన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇక్కడ, అధికారం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారం వస్తే అక్కడి నుంచి మాట్లాడడం, ఇది తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా మా నాయకుని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి నాయకులని చెప్పుకుంటున్నా గతంలో వైఎస్ఆర్ పార్టీలో బీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల ముందే మరి కూటమి పార్టీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన మా సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఒక పార్టీకి ప్రతి పార్టీకి కూడా సిద్ధాంతాలు ఉంటాయి. నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసి కార్యకర్తలు ప్రతి పార్టీలో కూడా ఉంటారు. మరి మీకులాగా తాత్కాలికంగా ఒక పార్టీ లేకుండా రోజుకో రంగు వేసుకుని ఒక ఎలక్షన్కి ఒక జెండా మార్చి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదేదో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంది. మరి గతంలో ఈ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనుషులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి మరి ఆనాటి ఇన్ఛార్జ్ అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధమైన పరిశు పదజాలతో మా సమక్షంలో కూర్చుని అలాగే మీడియా మిత్రుల ముందే ఎన్నిసార్లు మాట్లాడారు. అలాగే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాటలు అన్నారో మరి ఒకసారి మీ అందరికీ వీడియోలు చూపించమంటే మేము కూడా చూపిస్తాం. మీ యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ప్రతి పార్టీలో నేను ఎందుకన్నానంటే సిద్ధాంతాలను బట్టి వెళ్ళి వ్యక్తులు చాలామంది ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు, అలాగే నియోజకవర్గం స్వరూపాలు తెలిసిన వాళ్ళు, అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి మేము కూడా మరి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉన్నాం. మరి కాబట్టి వ్యక్తిగత అంశాలపై కాకుండా మరి సద్విమర్శతో మీరు వెళ్తే మరి ప్రతిసారి కూడా మేము మీ సవాళ్ళను స్వీకరించి ఆనందంగా మీకు మా యొక్క అభిప్రాయం కూడా మేము తెలియజేస్తాం. మరి తిన్నింటికి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు మరి కొద్దిమంది ఈ మధ్యకాలంలో అసలు అధికార పార్టీలో ఉన్నామనే సంగతి వాళ్ళకి మనస్ఫూర్తిగా లేదు. ఓటమి ప్రభుత్వం వచ్చి సుమారు 14 ఏళ్ళు అయితే ఇంకా కోటలో ఇసుక మీరే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు కోటలో మీ మనుషులే ఉన్నారని వాగుతున్న కొంతమంది సన్నాసులు ఉన్నారు. మరి అలా అధికారంలో ఉన్నారా? అదే నిజాయితీగా చిత్తశుద్ధితో ఒక పార్టీలో సిద్ధాంతం ప్రకారంగా పనిచేసే వాళ్ళకి అయితే వాళ్ళకి తెలుస్తుంది. మరి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మరి మా సోదరులు అన్నట్టుగా పార్ట్ టైం మనుషులకి మరి మేము సమాధానం చెప్పడం కూడా మా స్థాయికి తగదు. ఒకసారి వీళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. మరి కనీసం మరి ఎమ్మెల్సీ కింద పోటీ చేస్తే, వార్డు నెంబర్ కింద పోటీ చేస్తే, మరి కౌన్సిలర్ కింద పోటీ చేస్తే మరి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనేది ఆ వార్డుల్లో, ఆ పంచాయతీల్లో, ఆ నియోజకవర్గాల్లో అందరికీ తెలుసు. మీరు ఇకసారి
మరి మీరు ప్రెస్ మీట్ పెట్టదలుచుకుంటే కనుక ఒక్కటి మాత్రం గుర్తెట్టుకోవాలి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబం గురించి విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మరి విమర్శ చేసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, అందులో 100% మంది మరి అందరూ రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఇక్కడే ఉండి మనం పెరిగిన వాళ్ళు, ఇక్కడే మనం అందరూ కూడా తనువు చాలించవలసిన వాళ్ళు. కాబట్టి సామాజికంగా సొసైటీలో మరి జనం ఏమనుకుంటున్నారనేది కూడా ఒకసారి గమనించాలి. మరి ప్రజలు ఇటువంటి చర్యలను గమనిస్తున్నారు. ఇదేదో తాత్కాలికంగా ఏదో సినిమా అయిపోతే సినిమా తీసేసి మాటలు కాదు. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద మీరు మాట్లాడేటప్పుడు మీ అందరికీ కూడా రాజకీయ జన్మ అనేది, అలాగే ఈ నియోజకవర్గానికి సరిహద్దులు ఎక్కడి నుంచి అనేది తెలుసుకునే దాని విషయంలో కానీ, మరి సామాజికంగా అలాగే ఒక రాజకీయంగా మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తుకి ఉదాహరణకి మీరే అనుభవిస్తున్నారు. వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన మరి ఏ మనిషికైనా కానీ, అలాగే ఇక్కడ ఆయనతో మరి ఆయన రాజకీయ స్కూల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది మరి ఉన్నారు. కానీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. మరి ఈ కొద్దిమంది మాత్రం మరి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు కూడా మరి అన్నీ తెలిసి ఈ రకంగా పై ఉన్నటువంటి మరి ఆమాచుల వారి మెప్పులు పొందడానికి, లేదా వారి కుటుంబ సభ్యుల మెప్పులు పొందడానికి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయొద్దని మరొకసారి హెచ్చరిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమ్మ, పాజూరు మండల యూత్ ప్రెసిడెంట్. నిన్న గౌరీశంకర్ గారు టీడీపీ నుంచి ఏదో మాట్లాడుతున్నారు, సగం పార్టీ వాళ్ళు వీళ్ళు మీ స్థాయి ఏంటి, మా సూర్యప్రకాష్ గారిని మీ స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ స్థాయి ఏంటి? రెండు మాటలు మాట్లాడతాను. మీ స్థాయి ఏంటని మాట్లాడారు, మీరు ఎక్కడ పుట్టారు అని మాట్లాడాడు. ఆయన పిల్లి సుభాష్ చంద్ర గారు బోస్ గారు అబ్బాయి. ఆయన అసలాబాద్లో పుట్టారు, రామచంద్రపురం మండలం, రామచంద్రపురం నియోజకవర్గంలో పుట్టారు. ఇంతకే మీ మంత్రి గారు ఎక్కడ పుట్టాడు? ఈ రామచంద్రపురంలో చేసిన మంత్రి ఎక్కడ పుట్టాడు? అది ముందు తెలుసుకుని మాట్లాడండి. రెండోది ఏంటంటే మీ స్థాయి ఏంటని అడుగుతున్నాం. ఆయన 23 జిల్లాలకి రాష్ట్ర మంత్రిగా చేసి ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కొడుకు ప్రజాసేవ చేసినటువంటి కొడుకు ఇవాళ ఆయన వెనకాల నడుస్తూ ఇవాళ ప్రజాసేవకుడిని మా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పోటీ చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని ఇవాళ నీ స్థాయి ఏంటని అడుగుతున్నావు. నీ స్థాయి ఏంటంటే నీ స్థాయి ఏంటి? అసలు సగం పార్టీ కాడు. నువ్వు టీడీపీ నుంచి వైఎస్లో వచ్చావు, వైఎస్కి ఓటు వేయకుండా ఆ పార్టీలో కొనసాగా మళ్ళీ కలిసి తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయావు. అసలు నీ స్థాయి ఏంటి? ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేసే ఏంటని అడిగావు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు మీ ఇంటి చుట్టూరు అడగండి, మీ ఇంట్లోకి ఎన్ని పథకాలు వచ్చినాయి అడగండి, మీ ఇంటి పక్కనోడికి ఎన్ని వచ్చినాయి అని అడగండి. అంతేగాని మీ స్థాయి ఏంటి, నువ్వెక్కడ పుట్టావు ఏంటి, దమ్ముంటే రా అంటే రండి. మీరు ఎప్పుడు ఏ 4 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, 3 రోడ్ల జంక్షన్ రమ్మంటారు, ఎక్కడికి రమ్మంటారు రమ్మను. గౌరీశంకర్ నీకే చెప్తున్నాం, నువ్వు సగం పార్టీ కూడా, నీ వెనకాల ఉన్న వాళ్ళు సగం పార్టీ కూడా. నేనే చెప్తున్నాను, ఇవాళ టేకుమూడి సగం సజ్జనంత సగం పార్టీ, నువ్వు సగం పార్టీ, పెంకే సాంబశివరావు సగం పార్టీ, ఇంకా కంచోబొత్తు రాజబాబు, బాబురావు అతను ఒకటి, వీళ్ళందరూ మీరు సగం పార్టీ వాళ్ళు. ఈ సగం పార్టీ వాళ్ళు వచ్చి ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వం నగ్గిందని ఇవాళ మా సూర్యప్రకాష్ గారిని అంటారు. మీ స్థాయి ఏంటి లెక్కేసుకోండి ఒకసారి. మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రండి, ఏ సెంటర్లో పెట్టుకుందాం. సూర్యప్రకాష్ గారిని ఎక్కడ పుట్టామని అడుగుతావా? అసలు నీ మంత్రి ఎక్కడ పుట్టాడో ఒకసారి అడుగు, అప్పుడు తెలిసిపోద్ది. అంతేగాని ఎలాంటి లేనిపోయిన కోతలు కోస్తే అసలు పద్ధతి ఉండదని చెప్పేసి మీ పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నిన్న కాక మొన్న కూటమి నాయకులు ప్రెస్ మీట్ ఇచ్చారు. అది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే సూర్యప్రకాష్ గారిని నువ్వెవరో, నువ్వు ఎక్కడ పుట్టావు అని ప్రశ్నించావు. అసలు మీ మంత్రి ఎక్కడ పుట్టాడని ముందు మా సోదరుడు అడిగాడు. జగన్మోహన్ రెడ్డిని మీ మంత్రి విమర్శించవచ్చు, మరి మంత్రి అవ్వకముందు ఆయన ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత మంత్రి అయ్యాడు. ఆ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నాయకుడిగా మా సూర్యప్రకాష్ ఉన్నారు. ఆయన విమర్శిస్తాడు, ప్రతిపక్షంగా విమర్శిస్తాడు. అలా నీకేరేటి ఆయన అడగడం. ఇంకో విషయం ఏంటంటే, మాట్లాడితే అంతరిక్షంలో అంటున్నారు మీరు. ఆయన నిరక్షణం ఇక్కడ ఉంటున్నాడు. మీకు 2 కళ్ళు లేకపోతే ఇంకో 4 కళ్ళు పెట్టి చూడండి ఎక్కడ ఉన్నాడు. మీ మంత్రి మన నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగాడు,
ఏ గ్రామాలు ఎక్కడున్నాయో తెలుసా మీ మంత్రికి? ఇప్పటికి మీ మంత్రికి ఓట్లు వేసామా, నాన్నకు ఓట్లు వేసామా? ఎవరు పరిపాలన చేస్తున్నారు ఇక్కడ? మరి అభివృద్ధి గురించి మా గొల్లపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు 36 కోట్లతో కుయ్యర్ వరకు రోడ్డు పెడితే మేము చేసామని చెప్పుకున్నాం మీ మంత్రి మీరని. అక్కడే తెలిసిపోయింది మీ అభివృద్ధి అనేది. లేదు తప్పులు వాగొద్దు. మీకు చేత అయితే మన బీసీ కులస్తులుగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే కులగణం చేయించండి. రాబోయే 8 నెలల్లో మనకి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు కూటమి నాయకులుగా 3 పార్టీలు కలిసి వస్తున్నారు, మేము సింగల్గా వస్తున్నాం. మీరు ముగ్గురు కలిసి రండి, మీరు ముగ్గురు ఇడిపోరండి. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము వస్తాం, ఎవరిది ఎంత ఉందో చూసుకుంటాం. గతంలో టీడీపీకి సత్తా లేక ఏ ఎలక్షన్లో పోటీ పట్ల స్థానిక ఎలక్షన్లో వాళ్ళు జనసేన పెట్టింది, బీజేపీ పెట్టింది. మీరు ముగ్గురు రండి విడిగా, మేము స్వయంగా వస్తాం. కులగణ చేయించండి. ముందు కులగణ చేయితే ప్రతి కులానికి కూడా ఇక్కడ ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఇష్టలుగా మాట్లాడద్దు. ఇంకో విషయం ఏంటంటే మీరేం చెప్పారు, రోడ్ల మీద తిరగనివారు మీ కార్యకర్తలని మీరు ఓన్లీ సూర్యప్రకాష్ గారిని కూడా ఉన్న నాయకులని. సరే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ బీసీ పేటలకు వస్తారా రండి, మీరు రమ్మంటే మేము వస్తాం, మీరు వస్తారంటే రండి. ఇలాంటి ఛాలెంజ్లు కాదు మనకు కావాల్సి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించండి. మీ వెనకాల ఉన్న నాయకులందరూ కూడా గత మంత్రి వెనకాల ఉండి ఆ మంత్రిని ఈరోజు ఎందుకు పని రాకుండా చేసి పడేయాలి. మళ్ళీ ఈయన కూడా అలా చేయకండి. ఆయన ఎవరికి వెళ్ళనివ్వండి. కొంత ఆయన్ని ఇంకా డెవలప్ అవనివ్వండి. జాగ్రత్తగా మాట్లాడుతుంది తెచ్చుకోండి. ఇదే మన తింటే కనుక మీరు ఎక్కడ రమ్మని మేము వస్తాం, ఏ సెంటర్ రమ్మని మేము వస్తామో భయం లేదు. కానీ రోడ్లు మీ కాదు మావి కాదు, మా ప్రభుత్వంతో మిమ్మల్ని తిరగలేమని విప్లవం లేదు. కానీ మీరు ఏదో అనుకుంటున్నారు, ఇది అన్నకాలం ఉండదు. మీరు ముగ్గురికి కలిసిన తర్వాత ఎక్కారు, సింగల్కి అయితే మనం మామూలు స్టేజ్. మీరు నా పేరు కుప్చెట్టి లక్ష్మణ్, తంగేరు ఎంపీటీసీ, కేగంగారు మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి ఈ రోజున చూస్తుంటే రామచంద్రపురం నియోజకవర్గంలో 2019 నుంచి కూడా కొత్త వడవడిక జరుగుతూ ఉంది. అది ఎలా అంటే మనకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ వచ్చేటప్పుడల్లా ఇక్కడ నాయకులు మారుతూ ఉన్నారు. ఆ మారేటప్పుడు ఏమవుతుందంటే ఆ నాయకుల వెనకాల ఉన్నటువంటి 10 మంది అక్కడ పబ్బం గడుపుకొని మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రభుత్వం వస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే 10 మంది మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఆ వరవడి మాత్రం మారట్లేదు. బయట నుంచి నాయకులు రావడం, వచ్చిన నాయకుల వెనకాల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో ఆ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి పబ్బం గడుపుకొని అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏళ్ళలో గొప్పలు పొందడం కోసం ఆ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులను పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రతిపక్షంగా ఉందో ఆ ప్రతిపక్ష నాయకుల్ని వీళ్ళు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మీరు తెలుసుకోవాలి, అసలు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు 40 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నవారు. మరి ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ వాళ్ళ అబ్బాయి ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఒక ఆయన అంటాడు నిన్న ప్రెస్ మీట్లో టీడీపీ నుంచి, మరి చంద్రబాబుని మీరు ఒక మినిస్టర్ని మీరు వ్యతిరేకించడం అనేది నిలబెట్టి మాట్లాడమని తప్పు అని చెప్పేసి అంటాడు ఆయన. ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా సరే న్యాయం జరగలేనప్పుడు ఆ న్యాయం గురించి అడగడం ఎవరికైనా ఉంది. అదే విషయమే నిన్న కోఆర్డినేటర్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత కాబట్టి ఆయన మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఈయన కూడా ఈయన వంతు ప్రజలకి సేవ చేయాలి. కాబట్టి ఏదైనా అధికారంలో తప్పులు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అది ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక ఎంపీడీసీ అయినా ఒక సర్పంచ్ అయినా ఒక స్థానిక సామాన్యుడు అయినప్పటికి కూడా అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మీరు గతంలో ఏ పార్టీ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, అలాగే ఈరోజు మీ ఎక్స్ కౌన్సిలర్ కాడి నుంచి ఇప్పుడు పనిచేస్తున్న మంత్రి వరకు కూడా మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే మీరు అక్కడికి వెళ్ళి ఈరోజు పదవులను చేయడం జరుగుతుంది. అటువంటి పదవులు చేస్తూ ఉండి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని మీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే అది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేమంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీతో నుంచి మేమందరం తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదూరి జగజ్జీవనరామ్ అండి.
మా మిస్సెస్ సర్పంచ్ సార్. మాకు చూడాలని ఏం అభివృద్ధి జరగలేదని నిన్న మోత చిన్నబాబు అతను చెప్పాడండి. తల్లికి వందనం అన్నది పెట్టారండి. మేము తల్లికి అమ్మఒడి అని పెట్టామండి. అమ్మఒడిలో 1203 ఇచ్చామండి మేము. అయినా అతను ఏమి ఇవ్వలేదని చెప్పాడండి. మేము జలజీవన్ మిషన్ ద్వారా 1 కోటి రూపాయలు తెచ్చానండి. 1 కోటి రూపాయలు కూడా వర్క్ ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేసామండి. అలాగండి ఇదండి రైతు భరోసా అండి, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీకి అండి. అలాగండి ఇది సీసీ రోడ్లు వేసామండి. రీసెంట్గా మొన్న బోస్ గారు నాకు 20 లక్షలు ఇచ్చాడండి. ఇంతకుముందే 8 లక్షలు ఇచ్చాడండి. మా తర్వాత ఏమో మళ్ళీ డ్రైన్లు సీసీ డ్రైన్లు అన్నీ వేసామండి. అయినా వేయలేదండి. కళ్ళు కానీ కబోతులండి అలా వాళ్ళకి ఏమి తెలియదండి. ఇవాళ రైతు భరోసా ఇవాళ అమ్మఒడి పర్లేదు, రైతు తల్లికి వందనం పర్లేదండి. చాలా మంది మా ఇంటికి వస్తున్నారండి. అందరూ వాళ్ళ అవ్వని అడుగుతలేదండి. వెళ్ళి వాళ్ళందరూ వచ్చి సర్పంచ్ గారు మాకు ఇది రాలేదండి తల్లికి వందనం రాలేదని అడుగుతున్నారండి. కానీ అది వెళ్ళి దానికోసం అప్లికేషన్ పెట్టి కూడా ఎవరు లేడండి. కానీ ఇవాళ మాత్రం ఇంత వచ్చేసామని చెప్తున్నా. ఆడబట్టాలకు ఏమనక్కర్లేదండి. రమ్మని చచ్చిగా రమ్మన్నాడు. నేను చెప్తానండి ఏమేమి పనులు చేస్తాను అన్ని నా దగ్గర లిస్ట్ ఉందండి. మొత్తం అన్ని నేను చూసానండి, అన్ని చేస్తానండి. ఎవరు కేకేసిన పార్టీ పరం కాకుండా కులపరం కాకుండా ఎవరికైనా సరే చేస్తానండి. కానీ పార్టీ కోసం విమర్శించితే ఊరుకునే పని లేదండి ఎవరికైనా సరే అండి. కాబట్టి నేను దేనికైనా సిద్ధమండి. నేను పార్టీలో ఉన్నానండి, బోస్ గారితోనే ఉన్నానండి. ఈ రోజు కూడా బోస్ గారితోనే ఉన్నానండి. అలాగని పార్టీలో ఎవరో ఏదో చెప్పేశారని నమ్మవలసిన పని లేదు. నా చిన్నబాబు ఎంతండి, నేను కాకమొన్న వచ్చాను అతని పార్టీలోకి. ఇవాళ పేరు కోసం మెప్పు కోసం చెప్తుంటే కుదురుతుందండి. ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్న వాళ్ళు మేమండి. ఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాం. గతంలో కాంగ్రెస్లో పనిచేసాం. మేము ఎప్పుడు కూడా బోస్ గారు అంటే ఉన్న మనుషులు మేము. అయితే 96లో శిరోమండలం జరిగినప్పుడు ఈ కాటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మరి ఎటు పని చేశాడో, మరి ఆ శిరోమండల ఉద్యమంలో పనిచేసిన దళితుల మీద ఎంత ఇన్ఫార్మర్గా పనిచేశాడు అనేది అతనికి ఇచ్చేసాం. ఇవాళ వైసీపీ టికెట్ ఇచ్చి ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారిని, మా నాయకుల్ని అతను ఏకసభ్య పదజాలంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇదే రెండోసారి జరిగితే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తర్వాత మరి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు, నీకు పదవి ఎక్కడ? ఓ డైరెక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ఏ వైసీపీ నాయకుడైతే ఇచ్చావో ఆ వైసీపీ నాయకుడితోనే నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళావు. అదంతా మర్చిపోయావు. అసలు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు, నీ స్థాయి ఏంటి? నువ్వు మరి ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ని విమర్శించే హక్కు అధికారం నీకు ఉందంటే లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం సంవత్సరం దాటింది, ఎవరికీ ఉద్యోగాలు లేవు. లక్షలాది కోట్లాది మందికి మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు మొత్తం వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ సచివాలయాల్లో కానీ అలా ఆర్బీకే సెంటర్లో కానీ ఇతరేతర సెంటర్లో ఎవరికైనా వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో అన్నా మేము ఇచ్చాము అని అంటే మేము రాజకీయాలు వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. అది నిరూపించండి. మీరు ఎస్సీ పేటలో ఏ పేటలోనూ కూడా ఒక రోడ్డు కూడా వేయలేదు మీరు. అది నువ్వు చెప్పకుండా ఇక్కడ మరి ఒకవైపే వత్తాసు పలికి చంద్రబాబుని నువ్వు కించపరిచి మా నాయకులను కించపరిచి ఇలా ఉంటే మాత్రం మర్యాద కాదు అని చెప్పేసి మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 40 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేయలేదంటే ఈవేళ జగన్మోహన్ నువ్వేమి ఇవ్వగలిగావు? ఇవాళ కనీసం ఒక ఇళ్ల స్థలం ఇవ్వగలిగావా? 1 ఇయర్లోనూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. ఇంకోటి కూడా మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని అంటే రేపొద్దున మేము చూస్తూ ఊరుకోం. మా ప్రయత్నం మేము చేస్తాం. మేము చట్టపరంగా మేము ఏం చేయాలో అది మేము చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ చరిత్ర ఏంటనేది ఒక్కసారి తిరిగి చూడండి. మీ కూటమి నాయకులంతా కూడా మీ చరిత్రలు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే మరి అది బాగుంటుందని చెప్పేసి మీకు మేము హెచ్చరికతో చెప్తున్నాం. మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ స్థాయిని మర్చి ఏదో కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరి ద్వారా ఎవరైతే బాగున్నారో, సర్పంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు అతను. మరి అట్లాగే మొన్న ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఏజెంట్లు నమ్ముకున్నాడు అవతల అతనికి. మరి అట్లాగే చూసుకున్నట్టయితే మా పేటల్లోకి వెళ్ళి ఎక్కడ చూసినా అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడతాడో. మరి ఎంతమంది షెడ్యూల్ కులాల వాళ్ళకి ఏ పేటల్లో ఎన్ని అభివృద్ధి పనులు ఈ మంత్రి గారి ద్వారా చేయించాడో మాకైతే తెలియదు.
తెలిసి అతను చేసి ఉంటే ఆ మంత్రి గారిని గౌరవించుకుంటూ చెప్పమను, తప్పులేదు అందులో. ఎవరినైనా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసినట్టయితేనే ఉంటుంది. అతను ఆదర్శ అకాడమీ పెట్టాడు, వ్యాపారం చేసుకుంటాడో, అడ్వర్టైజ్మెంట్ చేస్తాడో, ఉచిత కంటి ఆపరేషన్ అంటాడో, హాస్పిటల్లో మరి ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు 34 ఓట్లు వచ్చింది అతనికి, 54 అంతే. మరి దాన్ని ఎమ్మెల్యేగా భావించేసుకుంటే అలాగా ఏజెంట్లు నమ్ముకున్నాడు అతను తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు తెల్లో. మరి ఎప్పుడు జాయిన్ అయ్యాడు మేము ఎరగం. మరి ఎక్కడ చూసినా ప్రజాసేన అధ్యక్షుడు నేను వస్తాడు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నుంచి మాకు తప్పించారు, తప్పించిన దాని మీద పార్టీ పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు. ఇతను 420 ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కూటమి నాయకులని చెప్పుకుని దందాలు చేసే నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాస్తవంగా ఎవరిది తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో కూడా ప్రెస్ మీట్ వేయట్లేదు. మేము వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నాయకుల కింద ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు. సీనియర్ నాయకులను ప్రెస్ మీట్ పెట్టమనంటే మేము ఎలా చెప్పాలో అలా చెప్తాం. వాళ్ళకి తెలుసు అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, ఏం జరుగుతుందని తెలుసు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళి వాళ్ళ చేతే మా మీద రివర్స్లో ప్రెస్ మీట్లు ఇప్పిస్తున్నారంటే చాలా వాళ్ళకే కౌంటర్ ఇవ్వడానికి కూడా మాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుభవించి లబ్ధి పొంది ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవ్వారంటే నాకు డౌటే. తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు. తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా వాళ్ళు అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటువంటి కౌంటర్లు ఇచ్చే వాళ్ళకి మేము సమాధానం చెప్పవలసిన పని లేదు. తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇమ్మారండి, వాళ్ళకి తగిన రీతిలో మేము సమాధానం చెప్తాం. కానీ వీళ్ళకి ఒక హెచ్చరిక. ఎందుకంటే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వీళ్ళైతే కాదు. ఈ ప్రెస్ మీట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళైతే కూటమి సభ్యులు కాదు.